ప్రేమ చెప్పడానికి 2 అక్షరాలు. అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు. ప్రేమ అనేది శరీరాలతోనో, మనసుతోనో కాదు, ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి. ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది. ప్రేమకు కులం, మతం, ధనిక, పేద తారతమ్యాలు లేవు. అలాగే జీవించే లోకం, స్వభావం కూడా పరిగణలోకి రావు. ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలి చూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే, తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది? తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది? అనే నా ఆలోచనలో నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ. నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి. మోహినిని చూసి ఆమె చాలా అంటే చాలా అందంగా ఉంది. ఆమె వస్త్రధారణ కూడా మన జాతర రోజు మిత్రలేఖ వేసుకున్నట్టే కనిపిస్తుంటే ఉండబట్టలేక మోహినిని ఆ రోజు జాతరకు వచ్చారా అని అడుగుతాడు మౌర్యానందుడు. నిజానికి మోహిని మీద ఇష్టంతో కాదు అడిగింది. ఆ జాతర రోజు మౌర్యానందుడు మేలుజాతి గుర్రాలను కొనుగోలు చేయాలని ఆ సంతకి వస్తాడు. అతడు యువరాజు కావున పంపించడానికి మహారాజు ఒప్పుకోడని సైనికులు అశ్వదళాధిపతి చెప్పినా మాట వినడు. ఇక తప్పదని నందుకి మారువేషం వేయించి తీసుకువెళ్తారు. ముందుగా సంతకు వెళ్లి మేలుజాతి గుర్రాలను కొన్నింటిని కొని తీసుకువెళ్లమని ఆదేశించి, జాతర సమయం చాలా సందడిగా ఉందని అక్కడి వరకు వచ్చి జాతర చూడకుండా వెళ్లడం ఎందుకని జాతరలో ఒక్కో వేదికను చూస్తూ వెళ్తున్నప్పుడు జరిగింది మిత్రలేఖపై దాడి. అంతకుముందే ఆమె సంతోషంగా చిలికత్తెలు స్నేహితురాల్లా ఉండగా సంతోషంగా వెళ్లడం చూశాడు. మొహం స్పష్టంగా మేలిముసుకులతో తెలియడం లేదు, కానీ ఆమె సౌందర్యవతి అని తెలుస్తుంది. అంతలోనే ఆమెపై దాడి చేసిన వాళ్ళని కొట్టడం, ఆమె ఎవరో తెలియకుండానే వెళ్ళిపోవడం జరిగిపోయాయి. గూఢచారులను ప్రత్యేకంగా నియమించి దాడి చేసిన వారి గురించి, ఆ మేలిముసుగుల యువతి ఎవరో నాకు త్వరగా తెలియజేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. తొలి పరిచయంలోనే మనసును దోచుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో అనే ఆశ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అలా అని ఆమెని ప్రేమిస్తున్నట్లు ఎవరికీ చెప్పలేడు. పేరు రూపం కూడా తెలియని ఒక అమ్మాయిని ప్రేమించిన యువరాజు ఆమెనే తలుచుకుని పిచ్చివాళ్లా తయారైతే రేపు రాజ్యానికి రాజు ఎలా అవుతాడు అనే ఆలోచనలో నుండి బయటపడి చూస్తాడు మోహినిని. తొందరపడి విజయ్ తపస్య ఉన్నప్పుడు అడిగాను అనుకుని, ఏమీ లేదు విజయ్, మొన్న మేలుజాతి గుర్రాలను కొనడానికి వెళ్ళినప్పుడు మన సైనికులు చూశారంట. మేలు ముసుగులో ఉన్న ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె నడవడక, వస్త్రధారణ, ఎత్తు చెప్పేసరికి ఆ అమ్మాయి ఈమెనా కాదా అని అడిగాను, అంతే అంటాడు. దానికి విజయ్ గుండెల్లో చిన్న సైజు తుఫాన్లా అనిపిస్తుంది. వచ్చిన వెంటనే నందుకి మోహిని నచ్చడం ఎందుకో తెలియని బాధగా అనిపించింది. తపస్య అది గమనించి, యువరాజా, జాతర అంటే చాలామంది వస్తారు, అందులో కూడా క్షత్రియకాంతలు మారువేషంలో మా సోదరి మోహిని వలె సాధారణ స్త్రీలా వచ్చి ఉంటారు. మీరు యువరాజు కావున సాధారణ యువతల గురించి ఆలోచించకూడదు, అది రాజసం కాదు అనేసరికి యువరాజు అయోమయానికి గురవుతూ, నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు, కానీ నేను తపస్య అన్నట్టుగా ఒక సాధారణ యువతి గురించి సాధారణ యువకుడిలా ఆలోచించడం కూడా సమంజసం కాదు. చారులను పంపి విషయం త్వరగా కనుక్కుంటే సరిపోతుంది. ఆమె ఎవరో తెలిసాక అప్పుడు ప్రేమ గురించి ఆలోచించాలి అనుకుని, మా రాజ్యానికి స్వాగతం మోహిని గారు. మీరు మా స్నేహితులకు ఆప్తులు అంటే మాకు కూడా స్నేహితులే. ఇకపై మీకు ఇక్కడ ఎటువంటి అవసరం ఉన్నా మొహమాట పడకుండా ఇది మీ కుటుంబం వల్లే ఉండవచ్చు అంటాడు. మోహిని కూడా కృతజ్ఞతాపూర్వకంగా నవ్వుతుంది. మోహినికి మౌర్యానందుడు మనసులో మాటలు తెలుస్తాయి. తను ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె రూపం తెలియక నేనా కాదా అని సందేహిస్తున్నాడు అని అర్థమవుతుంది. అది నేను కాదు కాబట్టి అతడి వల్ల నాకు ఇబ్బంది కలగదు, కానీ విజయ్ని దూరంగా ఉంచాలంటే ఖచ్చితంగా అతనితో సన్నిహితంగా ఉంటే విజయ్ తనని మర్చిపోయే అవకాశం ఉంటుంది. మరి నేను విజయ్ని మర్చిపోగలనా? అతని క్షేమం కోసమైనా అతన్ని దూరంగా నెట్టగలనా అనే ప్రశ్నలను అంతటితో తన ఆలోచనలను తుంచివేస్తుంది. విజయ్ మనసులో నందు మోహినిని ఇష్టపడుతున్నాడా? మోహినిని ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశానా అని అనుకుంటూ ఉంటాడు. తపస్యకి నందుతో విజయ్ మోహిని ప్రేమించుకుంటున్నారని చెప్పాలి, లేకపోతే ఆడవాళ్ల వల్ల రాజ్యాలే కూలిపోయాయి. ఇక విజయ్ నందుల స్నేహం నిలబడగలదా? కానీ మోహినికి విజయ్ అంటే ఇష్టం ఉన్నా ఏవో కారణాల వల్ల దూరంగా ఉంటుంది. విజయ్ని మాత్రమే వద్దనుకుంటుందా, లేక అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదా? లేక విజయ్ కాక తన మనసులో జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? ఇలా ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలా ఉన్నాయి. అంతటితో వారు అక్కడి నుండి నిష్క్రమిస్తారు. బేతాళుడి మంత్రగుహలో క్షుద్ర పూజల ద్వారా వచ్చిన శక్తితో మాయాని బ్రతికిస్తాడు బేతాళుడు. మాయ తిరిగి తన బలం పుంజుకుంటుంది. కానీ జరిగిన యుద్ధం
గుర్తుకు వచ్చి అవమాన భారంతో రగిలిపోతుంది. బేతాళుడు మాయా ఆ రోజు ఏం జరిగింది అని అడగగానే మాయ ప్రతి విషయాన్ని వివరించి చెబుతుంది. ఒక సాధారణ మానవుడు నన్ను ఓడించి నా శక్తిని నిర్వీర్యం చేయడం నేను సహించలేకపోతున్నాను గురువర్య. మోహిని అతని ఎదుట తన శక్తిని బయటపడనివ్వలేదు. కానీ చండ ప్రచండ మార్తాండ అసుర చక్రాధిపతి అయిన బేతాళుడు వేసిన దిగ్బంధనాన్ని దాటి ఆ మానవుడు మోహినిని ఎలా తీసుకెళ్లగలిగాడో నాకు అర్థం కావడం లేదు అంటూ రౌద్రంతో ఊగిపోతుంది మాయ. బేతాళుడు కూడా మాయ చెప్పే విషయాలకు దిగ్భ్రాంతి చెందుతూ అతడు సామ్రాటా కాదా అని అంజనం వేసిన ముగ్గులో క్షుద్ర దేవతను ఉపాసనం చేసి చూస్తాడు. కానీ విజయ్ మొహం అస్పష్టంగానే కనిపిస్తుంది. దానితో అమ్మ జగజ్జనని, ఏమిటి ఈ ఆటంకం? ఎన్నో ఏళ్ల నా నిరీక్షణకి, నీకు నేను చేసిన పూజలకి ఇదేనా నాకు దక్కింది? ఒక సామాన్య మానవుడి ముందు నా శక్తి ఓడిపోవడమా? ఇది అసంభవం. నేను అనేసరికి క్షుద్రదేవత విగ్రహం నుండి మాటలు వెలువడతాయి. బేతాళ, ఆవేశపడకు, శాంతించు. దుష్ట శక్తులకు సమయం ఉన్నట్టే దైవానుగ్రహం ఉన్న వారికి కూడా సమయం ఉంటుంది. మోహిని బంధం వీడిపోవడానికి కూడా ఆమెకు గల దైవశక్తి అనుగ్రహం వల్లనే. ఏ శక్తి వల్ల అయితే నువ్వు ఆమెను తాకలేకపోయావో ఆ శక్తి తిరిగి జాగృతం కాబోతుంది. ఆమెను నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వు గతంలో చేసిన తప్పు శక్తితో కాకుండా యుక్తితో ఆలోచించు. నీ శక్తులు నువ్వు తిరిగి పొందాలంటే 15 రోజులు కఠినంగా క్షుద్రోపాసన చేసి తర్వాత 15 రోజులు జంతు బలులతో ప్రారంభమైన పూజను ముగ్గురు కళ్యాణను బలిచ్చి నాకు నివేదన చేసి నా అనుగ్రహం పొందుము అని ఆ క్షుద్ర దేవత చెబుతుంది. బేతాళుడు ధన్యోస్మి తల్లి అని చెప్పి, మాయా విన్నావు కదా, అమ్మవారి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేయి. అలాగే బలికి కావాల్సిన కన్యలను జంతువులను ఎన్నుకొని మరీ తీసుకురా. వాటికి ఎటువంటి గాయాలు ఉండకూడదు. శ్రేష్టమైన వాటితో బలి ఇస్తేనే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. వీటికన్నా ముందు మోహిని ఎక్కడుంది, ఏం చేస్తుందని ప్రతి విషయాన్ని కొనుక్కొనిరా. నువ్వు మోహినికి ఎదురుపడద్దు. మోహిని నీ బంధనం నుంచి విడిపించిన వాడి శక్తియుక్తులు బలహీనతలు తెలుసుకొనిరా అని పంపిస్తాడు. మాయ తన్నే తాను అదృశ్య రూపంలో ఉంచుకొని మోహిని జాడ కోసం వెతుకుతుంది. అనామిక మోహిని అంతఃపురంలో మోహిని డైరీ చదువుతుంది. మోహిని ఆ ఉత్సవం పూజ నుండి వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ తన రాజ్యానికి వెళ్తాడు. విక్రమసింహ సామ్రాట్ మాట తీరు, శత్రు రాజ్యాల్లో ఉన్న భయమే లేకుండా ఉన్న టీవీ రాజ్యసం కనిపిస్తాయి. మోహినిని కాపాడినా సరే ఆమె వైపు కనీసం చూడను కూడా చూడలేదు. అలాంటి గుణం రాజకుమారుల్లో అరుదు. బహుభార్యత్వం ఉన్న రాజ్యాల్లో కూడా స్త్రీల పట్ల అతనికి గల గౌరవాన్ని ప్రతిబింబించేదిగా చేసింది ఆ సంఘటన. అతడు శత్రువంశం వాడు కాకపోయి ఉంటే మోహినికి సరిజోడు అయ్యేవాడు అని మహామంత్రితో అంటాడు. మహామంత్రి, మహారాజా, శత్రువంశం అయితే ఏమైంది? మన రాజ్యాల మధ్య సంధి కోసమేగా అతడు వచ్చింది. మన రాజ్యాల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడిందో కూడా వివరించి, రాజు అంటే ప్రజల్ని పరిపాలించడమే కాదు, ప్రజల యోగక్షేమాలతో వారిని అభివృద్ధి వైపు నడిపించే మార్గదర్శకుడుగా ఉండాలని, నిజమైన రాజు ఎలా ఉండాలో చెప్పాడు. మన రాజ్యాల మధ్య సంధి యువరాణి మోహిని యువరాజు సామ్రాట్ల వివాహంతో ఎందుకు కాకూడదు అని అడుగుతాడు. మహారాజు, అతను ఎంత గొప్పవాడైనా కానీ మహామంత్రి, నేను నా బంగారు తల్లిని శత్రుదేశంలోకి పంపి భయంతో బ్రతకలేను. అయినా ఒక్క పరిచయానికే అతన్ని అంచనా వేయకూడదు కదా. చూద్దాం, యువరాణి జాతకానికి సరిపోయే వరుడు అతడు అవునో కాదో కాలమే నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. మహామంత్రి మనసులో, బ్రహ్మముహూర్తంలో యువరాజు సామ్రాట్ యువరాణి మోహినిని కాపాడాడు. ఇది యాదృచ్ఛికమా లేక దైవానుగ్రహమా అని. అయినా వారి వివాహం జరిగితేనే శత్రురాజ్యం యొక్క మిత్ర రాజ్యాలు కూడా సమిష్టిగా మారి రాజ్య విస్తరణ జరుగుతుంది. రాజ్యాలన్నీ ఒకే తాటిపై వసుదైక కుటుంబంలా మారితే మంచిదే కదా అని మహారాజు వద్ద నుండి సెలవు తీసుకుని బయలుదేరి ఆస్థాన పండితుల వద్ద వెళ్ళి ఆయనతో పండిత మహాశైలకు ప్రణామాలు అంటాడు. దానికి పండితుడు, మహామంత్రి గారు, మీరు రావడం ఎందుకు? కబురు పంపిస్తే నేనే వచ్చేవాడిని కదా అంటాడు. మహామంత్రి, ఏం పర్వాలేదు బ్రాహ్మణోత్తమ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు మహేంద్రగిరి రాజ్య యువరాజు సామ్రాట్ చక్రవర్తి యొక్క జాతక వివరాలు తెలియాలి. మన యువరాణి మోహిని గారి జాతకంతో కుదురుతుందో లేదో సరిపోల్చడానికి ఈ విషయం మహారాజు గారికి కూడా తెలియకూడదు అనగానే పండితుడు సరే అని యువరాణి గారికి ఈ సంవత్సరంలో గల గండాలు దుష్ట శక్తుల ప్రభావం తెలియడంతో, మహామంత్రి గారు, యువరాణి గారికి జాతకరీత్యా కొన్ని దుస్వప్నాలు ఉన్నాయి. వాటి కోసం ఉత్తరాన గల నంది గ్రామానికి ఆనుకుని ఉన్న ఆరావళి కొండపై గల అమ్మవారిని దర్శించి అక్కడ అఖండ దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం, కృప యువరాణికి ఉంటాయి అని చెబుతాడు. అక్కడికి యువరాణి వారు ఒంటరిగా వెళ్ళాలి. యువరాణి గారి భవిష్యత్తు క్షేమంగా ఉండడానికి మృత్యుంజయ హోమం ఇక్కడ మహారాణి మహారాజులు జరిపించాలి. ఇవి శత్రువులకు తెలియకుండా చేయాలి. రాజకుటుంబీకులను కూడా నమ్మడానికి లేదు. ఈ ప్రయాణం
యువరాణి విజయవంతం చేసి తీరాలి అనేసరికి మహామంత్రి, దాని గురించి మీరు చింతించకండి, మహారాజుతో మాట్లాడి దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను అని వెళ్ళిపోతాడు. అలా రాజదర్బార్లో సమావేశాలన్నీ ముగించుకొని మహారాజు, మహామంత్రి, యువరాణి మోహిని, ఆస్థాన జ్యోతిష్య పండితులు అందరూ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పండితుడు విషయం మొత్తం చెబుతాడు. మంత్రి, మహారాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. యువరాణి గారు ఇక్కడ హోమం దగ్గర ఉంటారు. అక్కడ నందిగ్రామం వద్ద గల ఆరావళి కొండపైన అమ్మవారిని ఏకకాలంలో దర్శించగలిగేలా తన ప్రణాళికలను చెబుతాడు. అందరూ సరే అనుకుంటారు. జ్యోతిష్య పండితుడు మోహిని భవిష్యత్తు చూచాయిగా తెలుస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం మోహిని జీవితానికి మలుపు తిప్పుతుందని, ప్రేమతో పాటు శత్రుత్వాన్ని కూడా మోయవలసి వస్తుందామె అని. కానీ విధి అలా లిఖించబడింది. ఒక పురోహితుడు మంచిని మాత్రమే చెప్పాలి, చెడును దాచి పరిష్కార మార్గం వెతకాలి అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. ఇది మోహిని వర్షంలో తనది మాత్రమే ఉంటుంది. కానీ జరిగిన స్టోరీ తెలియాలి కాబట్టి మొత్తం వివరంగా చెబుతున్నాను. ఇప్పుడు సామ్రాట్ వద్దకు వద్దాం. సామ్రాట్ మాళవిక దేశం నుండి తన రాజ్యం మహేంద్రగిరికి వస్తాడు. కానీ అతడు శత్రుదేశానికి వెళ్ళాడని తెలిసి అతని తండ్రి కోపంతో ఊగిపోతాడు. యువరాజు రాగానే అతని మందిరానికి వెళ్తాడు. తండ్రి కోపాన్ని చూసిన సామ్రాట్ అతని వాక్చాతుర్యంతో సమస్యను వివరించి, మన రాజ్యాల మధ్య శత్రుత్వం వల్ల కలిగే నష్టాలను, జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అన్నింటికి మించి వర్తకాలు, వాణిజ్యపరంగా ఎక్కువగా నష్టపోతున్నాం. ఇదే జరిగితే మన రాజ్యాలు రాబోయే 10 సంవత్సరాల్లో రాజ్యాన్ని కోల్పోయి కొత్త వాళ్ళు మన రాజ్యాలను ఆక్రమించుకుంటారు అని, మన ఖజానా కూడా తరిగిపోతుందని వివరించి సంధి వల్ల జరిగే లాభాలను కూడా వివరిస్తాడు. అలాగే తమ రాజ్యాల మధ్య వైరాన్ని, ఎప్పుడో తాత ముత్తాతల కాలంలో సామంత రాజ్యాలు కలిసి చేసిన కుట్ర వలన ఏర్పడిన శత్రుత్వాన్ని తామందరూ పెంచి పోషించారని, లేకపోతే ఆ 2 రాజ్యాలు మిత్ర రాజ్యాలుగా, జంట రాజ్యాలుగా ఉండేయని వివరించాడు. దానితో సామ్రాట్ తండ్రి అతడి ముందు చూపుకు మెచ్చుకున్నాడు. త్వరలోనే అతడికి రాజ్యభారం అప్పగించాలి. దానికన్నా ముందు అతనికి వివాహం జరిపించాలి. కాబట్టి ఆస్థాన జ్యోతిష్య పండితులకు కబురు పంపారు. సామ్రాట్ తండ్రి వద్ద సెలవు తీసుకుని ప్రయాణ బడలిక వలన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సామ్రాట్ జాతకాన్ని చూసిన పురోహితుడిలో కొంచెం భయం, కంగారు స్పష్టంగా తెలుస్తుండడంతో మరో 3 పండితులకు ఆ జాతకం చూపిస్తారు. వారి ముగ్గురికి ఒకేలా అనిపిస్తుంది. దానితో ఆ నలుగురు చాలాసేపు చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తారు. మహారాజా, యువరాజుకి మృత్యుగండం ఉంది వివాహానికి ముందు. మీకు ఈ విషయం కొద్దిగా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది, కానీ చింతించవలసిన అవసరం లేదు. యువరాజు ఆ రుద్రకాలుడి అంశ అయిన కొన్ని గండాలు రాబోతున్నాయి. వాటిని దాటుకుని అఖండ సౌభాగ్యం ఉన్న యువతిని కనుక వివాహం చేసుకుంటే యువరాజు కళ్యాణం లోక కళ్యాణంగా మారబోతుంది అని చెబుతారు ఆ జ్యోతిష్యులు. హోప్ యూ గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.